ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, నాకు హాలిడే మూడ్ వచ్చేసింది. అయిపోయిన సభలని ఎందుకో ఒక భావన, చెప్పాల్సింది చెప్పేశాను, ఇంకా ముగించేయవచ్చు అనిపిస్తోంది. కానీ అంత మాత్రాన్ని మీరు ఎక్కువ సంతోషపడకండి. పరిస్థితి ఎప్పుడైనా తిరగబడే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యలమంచిలి గ్రామము, పట్టణం అద్భుతమైనటువంటి సుందరమైన ప్రదేశం. ఇక్కడ గాలి బాగుంది, ఇక్కడ నీళ్లు బాగున్నాయి, మనుషులు బాగున్నారు, మనుషుల ప్రేమ బాగుంది, దైవ భక్తి బాగుంది, దైవాసక్తి బాగుంది. ఎందుకంటే నీ మనస్తత్వాలను బట్టి పరిశుద్ధాత్మ సంచారం జరగడం నేను చూస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. దప్పిగల వారి ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు, దాహము గల వారి మీద ప్రవాహ జలముగా తన ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. మొదటి రాత్రి నుండి దేవుడు సంచరిస్తున్న విధానాన్ని గమనించినప్పుడు నేను స్పష్టంగా గ్రహిస్తున్నాను, ఇక్కడున్న ప్రజలందరూ కూడా దైవాన్వేషకులు, దైవభక్తి పరాయణులు. దేవునికి స్తోత్రము, మీకు వందనాలు, దైవాశీస్సులు పలుకుతున్నాను. ముందుగా సాక్ష్యం చెప్పిన కుమార్తె నూర్జహాన్ నా ఆత్మీయ బిడ్డ సాక్ష్యంలో చెప్పింది. ఆ బిడ్డను కూడా అభినందిస్తూ దేవుడు ఇంకా ఆ బిడ్డను ఆశీర్వదించి అనేక మంది లక్షలాది మంది ఎదుట సాక్షిగా వాడుకోవాలని ప్రభువును ప్రార్థిస్తూ ఆ బిడ్డను దీవిస్తున్నాను. అలాగే వేదిక మీద ఆశీర్వైనటువంటి నా సహదాసులు, సహకారులు, నా తోడు యోధులు అందరికీ కూడా వందనాలు. అలాగే సంగీత సహకారం అందిస్తున్నటువంటి చక్కని స్టార్స్ అన్నమాట, నక్షత్ర సమానులైనటువంటి సంగీతకారులు తమ్ముడు సురేష్ బాబుకు వందనాలు. అవును, నీ పేరేంటి అయ్యా? మొన్న పేరు గుర్తు రాకపోతే బంగారు కొండ అని పిలవటమే. మొన్న చక్కగా వాయిస్తున్నాడు. మరి అలాగే బాబు క్రిస్టోఫర్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆ క్రిస్టోఫర్లోనూ ఓఫీర్ ఉన్నాడు కాబట్టి. అసలు క్రిస్టోఫర్ అంటే అర్థమైనట్టు క్రైస్ట్ ప్లస్ ఓఫీర్ అన్నమాట. కాబట్టి నేను యేసయ్య కలిసి క్రిస్టోఫర్ తయారయ్యాడు. చాలా సంతోషం, చక్కగా వాయిస్తున్నాను నేను. దేవునికి స్తోత్రము. మనము 3 దినాల సభలు, 4 దినాల సభలు పెట్టుకుంటాం. సంగీతకారులను కూడా కాస్త పట్టించుకోవాలి. వాళ్ళు లేకపోతే సభలు ఇంత రమ్యంగా, జనరంజకంగా ఉండవు. వారు పాపం మౌనంగా, వారి కష్టం చాలా గొప్పది. ఆరంభ ప్రార్థన నుండి మళ్ళీ ఆఖరి ప్రార్థన దాకా ఉండాలి. వేరే బోధకులు అయితే పాపం మంచోళ్ళు, ఆ ప్రసంగం ఎత్తుకున్నారంటే వాళ్ళ డ్యూటీ అయిపోతుంది. రంజితోసరి గారు దుర్మార్గుడు, మధ్యలో పాట ఎత్తుకుంటూ ఉంటాడు. పాపం రిలీఫ్ ఉండదు వాళ్ళకి. కాబట్టి వారి కొరకు మీరు ఎక్కువగా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు ప్రవచన గ్రంథం. ఎందుకో నాకు పాట వినాలనిపించిందండి. నాకు ఎందుకో బలంగా ప్రేరేపణ వచ్చింది. మీరేమో అనుకోకండి, నేనే వినాలని ఉంది ఓ పాట. మా మామగారు పాడతారండి. అవి 2 చరణాల పాడండి మామగారు, తర్వాత వాక్యం చెప్తారు. నాగేశ్వరరావు గారు మంచి కళాకారులు. వారు రిటైర్డ్. నా మీద నాకేముంది, మంచి అభిప్రాయం ఉండదు. కొంతమంది వచ్చి మెచ్చుకుంటూ ఉంటారు, మీరు బాగా చెబుతారండి, వాక్యం బాగా పాడతారని. నాకేం నమ్మకం ఉండదు. అప్పుడప్పుడు ఇలా వేరే వారు పాడినప్పుడు తెలుస్తుంది, ఓహో పర్లేదు, నన్ను కూడా దేవుడు కొంచెం వాడుకున్నాడని అప్పుడు అనిపిస్తుంది. చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానియేలు ప్రవచన గ్రంథము, దానియేలు ప్రవచన గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనము చదువుతాను. దయచేసి చిత్తగించండి. నేనే చదువుతాను, చాలా క్లుప్తంగా మాట్లాడతాను. ఒక మనవి, చాలామంది వెనక ప్రియులు నిలబడి ఉన్నారు. ఎవరైనా కొన్ని సీట్స్ అక్కడక్కడ ఖాళీగా ఉన్నాయి.
దయచేసి వాలంటీర్స్ కొంచెం హెల్ప్ చేయండి. ఇక్కడ ముందు కూడా చాలా స్థలం ఖాళీగా ఉంది. యవనస్తులు చిన్నపిల్లలైన వారు ముందుకు వచ్చి కూర్చుంటే ఇక్కడ వెనుకున్న పెద్దలకి సీట్స్ దొరుకుతాయి. 1 గంట లోపుగానే వాక్యాన్ని ముగిస్తాను. నిన్నటికంటే చాలా తొందరగా ముగించుకుంటాను, మీరేమి కంగారు పడొద్దు. టైం నాకు అప్పగించకుండా ఉన్నంత వరకే మీకు టెన్షన్, నాకు అప్పగించినాక మీకు టెన్షన్ వద్దు. 3 గంటలు ఏ సబ్జెక్ట్ చెప్పాలో అది 1 గంటలో కూడా అర్ధ గంటలో కూడా చెప్తాను. ఐ విల్ మేనేజ్ ద టైం. ఆ ధైర్యం ఉంది కనుకనే తండ్రి గారిని పాట పాడమని అడిగారు. ఎందుకో నాకు అనిపించింది తప్పకుండా వారు పాడాలి, కొంతమందిలో వారి ద్వారా ఆత్మకార్యం జరుగుతుందని నాకు ప్రేరేపణ కలిగి వారిని అడిగాను. పాడినందుకు వారికి వందనాలండి, దేవుని స్తోత్రం. మంచిది. దయచేసి నాకు బలహీనత ఉంది, మీరు నిలబడితే నాకు కాళ్ళు లాగుతుంది కనుక మీరు దయచేసి కూర్చుంటే నాకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. దేవుని స్తోత్రం. దానియేలు ప్రవచన గ్రంథము 4:17. ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారి అయి ఉండి తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు, ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఈలాగు జరుగును. దేవుడి మాటలు, ఈ వాక్యము, ఈ పరిశుద్ధ వాక్య ప్రవచనము మన వినికిడిలో, మన ధ్యానములో ఆశీర్వదించి ఫలింపజేయును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, కళ్ళు మూసుకొని తరలు వంచి ఏకీభవించండి. పరమదేవ, మిక్కిలి భయంకరుడా, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, నిత్య నివాసి, పరిశుద్ధుడా, ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడా, విరిగిన మనస్సు గల వారి ప్రాణమును జీవింపజేయడానికి మా మధ్యలోనికి ఈ దినమున ఈ రాత్రి వేళ దిగి వచ్చినందుకై దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎలమంచిలి పట్టణములోని సకల మతాల, సకల కులాల ప్రజలు దైవాన్వేషకులై, దైవాభిమానులై ఈ సభలకు వచ్చి కొంతమంది, రాకుండా పరోక్షంగా కొంతమంది సహకరించి ఈ సభలను విజయవంతం చేస్తున్నారయ్యా, నీకు స్తోత్రములు. వారందరిని కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఈ పట్టణములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని మీరు ఆశీర్వదించండి. మా రాష్ట్రములో త్వరలోనే శాంతి, భద్రతలు, సౌభాగ్యము, సకల విధముల అభివృద్ధి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా రాష్ట్రమును దర్శించండి. పరిపాలించే పాలకులకు నీ జ్ఞానము దయచేయండి. ప్రజలందరికీ ఏ ఇబ్బందులు కూడా, కష్టాలు కూడా లేనటువంటి చక్కనైన సుఖజీవనము, ప్రశాంత జీవనము ప్రసాదించమని వేడుకుంటున్నాం. స్వామి నీకు స్తోత్రాలు. ఈ దినమున ఈ 2వ రాత్రిలో ప్రభువా మేము నీ కొరకు ఎదురు చూస్తున్నాం. ఇంతసేపు జరిగిందంతా సిద్ధపాటు మాత్రమే. ఈ గడియ కొరకే ఇంతసేపు ఎదురు చూసామన్నారు. మీరు దిగి వస్తారు, మాట్లాడతారని, వేదికను మీరు వశపరుచుకుంటారని, మీరు మాకు దర్శనమిస్తారని ఆశపడి ఎదురు చూశాము. మా ఆశలు మీరు వమ్ము చేయవద్దు నాయన. వట్టి చేతులతో మమ్మల్ని పంపవద్దు తండ్రి. మమ్మల్ని దీవించి, మండించి, వెలిగించి పంపండి. మేము నడుచుకునవలసిన మార్గములు మాకు ఉపదేశము చేయండి. నీ వాక్యములో నుండి ఆశ్చర్యకరమైన మర్మములు, సంగతులు చూచులకు మా కన్నులు తెరవండి నాయన. నీ పక్షంగా నీ దీనదాసుడు నీ వాక్య పరిచర్య చేయబోతుండగా ఈ దాసుని పరిశుద్ధ కలువరి శిలువ రక్తధారతో బాగుగా కడిగి శుద్ధీకరించి నీ దేవాగ్ని చేత మీ దాసుని కాల్చి దహించి పుటము వేసి సకలమైన మస్టు తొలగిపోయిన బంగారములాగా నీ దాసుని ప్రకాశింపజేయండి. మీ దాసుని నోట నీ మాటలే ఉంచండి. మీ చేతి నీడలో మీ దాసుని కప్పి ఉంచండి. మీ సిలువ చాటును మీ దాసుని మరుగుపరచండి. రూపాంతర కొండ మీద అంతసేపు మోషే, ఏలియాలు కనపడ్డారు. నీ షకీన మేఘము దిగి రాగానే
యేసుగాక మరెవరూ కనిపించలేదని చదువుతున్నాము నాయన. ఆ విధంగా ఈ వేదిక మీద మేము అనేక మంది ఉన్నాం, అవసరాన్ని బట్టి ఉన్నాము. కానీ ఈ క్షణాన ఇక్కడ యేసుగాక ఇంకెవ్వరూ కనిపించకుండా ఉన్నట్లు నీ షకీన మేఘముని ఇక్కడికి బలముగా దింపమని పంపమని వేడుకొనుచున్నాను. మీరు మాతో మాట్లాడని ఉంటుండగా వినడానికి శ్రద్ధను ఏకాగ్రతనివ్వండి, గ్రహించే జ్ఞానమునివ్వండి స్వామి. విన్న సత్యమునకు లోబడే హృదయ సున్నతిని దైత్యమని వాక్య వ్యతిరేక సువార్త వ్యతిరేక శక్తులన్నిటినీ, సకల చీకటి అంధకార శక్తులన్నిటిని యేసుక్రీస్తు అనంత శక్తియుత నామమున మీరు మాకు ఇచ్చిన అధికారము చొప్పున యేసునామ బలమును బట్టి, యేసు రక్త బలమును బట్టి గద్దించి బంధించి ఇక్కడికి దూరమున వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాము. యేసు ఎలీషా పర్వతము చుట్టూ ఉన్నట్లుగా నీ అగ్ని గుర్రముల రథముల దేవలోకపు సైన్యము మా చుట్టూ కంచెగా ఉంచండి. మీరు మాతో మాట్లాడి బహు బలముగా ఈ సభాస్థులు సంచారం చెయ్యమని యేసునామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన భాగములు బైబిలు నేర్పిస్తున్న ఒక అత్యంత ప్రధానమైన సత్యము ఉల్లేఖించబడి ఉంది. క్రైస్తవ సంఘముగా మనము నమ్మేటటువంటి ముఖ్యమైన సత్యం ఇక్కడ చెప్పబడి ఉంది. సకల ప్రజలు తెలుసుకునవలసిన అతి ప్రాముఖ్యమైన సత్యము ఇక్కడ వ్రాయబడి ఉంది. ఆ సత్యం ఏమనగా, ఆకాశమందున్న దేవుడు సర్వాధికారి అయి ఉన్నాడు. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైని అధికారి అయి ఉన్నాడు. మానవుల రాజ్యము అన్నాడు. ఈనాడు భూమి మీద ఆకాశము క్రింద 198 దేశాలు ఉన్నాయి. దాదాపు 200 దేశాలు. కొన్ని దేశాల్లో ఇంకా రాచరిక వ్యవస్థ కొనసాగుతూ ఉంది. కొన్ని దేశాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ కొనసాగుతోంది. కొన్ని దేశాల్లో ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, అధ్యక్ష తరహా వ్యవస్థ, అంటే దట్ ఈస్ ఎలక్టెడ్ కింగ్షిప్ ఫర్ అ లిమిటెడ్ పీరియడ్. అది ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, అధ్యక్ష తరహా వ్యవస్థ కొనసాగుతోంది. కొన్ని దేశాల్లో పార్టీ ఆధిపత్య వ్యవస్థ, సోషలిస్ట్ వ్యవస్థ జరుగుతూ ఉంది. ఆయా ప్రాంతాల ప్రజలు కోరుకున్న ప్రకారం ఆయా రకాల వ్యవస్థ స్థాపించుకున్నారు, నడిపించుకుంటున్నారు. కానీ బైబిల్ చెప్పేది ఏమిటంటే, ఏ దేశములో ఏ వ్యవస్థ ఉన్నా, ఎవరు పరిపాలించినా వీళ్ళందరూ తోలుబొమ్మలు మాత్రమే. ఈ తోలుబొమ్మలాట ఆడించేవాడు కూడా పైన ఉన్నాడు. మానవ రాజకీయములన్నీ తోలుబొమ్మలాట. అసలు సిసలైన సూత్రధారి పైన ఉన్నాడు. ఈ లోక చరిత్రను మన భారతీయ సనాతన గ్రంథములు జగన్నాటకము అని పిలిచాయి. జగన్నాటకం. భగవంతుడట జగన్నాటక సూత్రధారి అట. నటన సూత్రధారి, జగన్నాటక సూత్రధారి అని దేవుణ్ణి పిలుస్తారు మన మహర్షులు. సనాతన గ్రంథములు, సకల గ్రంథాలలో ఉన్నటువంటి యోగి పుంగవులు, ధర్మ ప్రచారకులు ఆ భగవంతుడికి ఇచ్చిన నామధేయం, బిరుదం ఏంటంటే నటన సూత్రధారి. సూత్రములను లాగువాడు. తాళ్ళు లాగి బొమ్మలను ఆడిస్తూ ఉంటారు అన్నమాట కొంతమంది. పల్నాటి యుద్ధం, తోలు బొమ్మలాట.
ఆ తోలు బొమ్మలు తెర మీద కనబడుతూ ఉంటాయి. ఆ వెనుక ఎవడో ఒకడు కూర్చొని ఉంటాడు, ఈ అన్ని వేళ్లకు తాళ్ళు కొట్టుకోడు, ప్రాక్టీస్ చేస్తాడనమాట. చిటికటి వరిలాగా లాగితే వాడు చెయ్యి పైకి లేపాలి కత్తి, ఈ కుడి చెయ్యి చూపుడు వేలు కిందకంటే కనుక కాలు పైకి లేవాలి, రెండు వేళ్ళు ఇలాగంటే గబగబా నడవాలి. అలాగే ముందు సూత్రం అంతా రెడీ చేసి పెట్టుకుంటాడు, ఇలా లాగుతూ ఉంటాడు, ఆ బొమ్మలు ఆడుతూ ఉంటారు. వాస్తవానికి లోక రాజకీయ వ్యవహారములన్నీ ఆ దేవుని చేతిలో ఉన్నవి. ఎవరికి తాను అధికారము అప్పగించని ఇష్టపడునో వారికి అధికారం అప్పగిస్తున్నాడు అని బైబిల్ తేటగా చెబుతోంది. ఈ కారణాన్ని బట్టి క్రైస్తవులమైన మనము ప్రభుత్వ అధికారులను గౌరవిస్తాము. బైబిల్ చెప్పేది ఏంటంటే ప్రభుత్వాధికారులు దేవుని సేవకులు, వారిని గౌరవించండి అని బైబిల్ చెబుతోంది. రోమాపత్రిక 13వ అధ్యాయము, రోమాపత్రిక 13వ అధ్యాయము 2వ వచనం. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుందరు. మనుషులందరూ దేవుని వశంలోనే ఉన్నారు. క్రైస్తవులమైన మనము ఎవరికీ విరోధము కాదు, అన్ని పార్టీలను గౌరవిస్తాము, అందరు నాయకులను గౌరవిస్తాము, అన్ని మతాలను గౌరవిస్తాము, ఏ వ్యక్తిని కూడా దూషించము, ఏ పార్టీకి వ్యతిరేకంగా ఉండము. అసలు మనం ఈ లోక సంబంధులమే కాదు, ఈ లోకము మనది కాదండి, మనము పరలోక సంబంధులు. యేసు ప్రభు అన్నారు యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో, మీరు ఈ లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు ఈ లోక సంబంధులు కారు. యు ఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. కనుక మనం ఎవరికి ఒక థ్రెట్ కాదు, మనం ఎవరికి ఒక ప్రాబ్లం కాదు, ఎవరికి ఒక సమస్య కాదు. అసలు మన లోకమే వేరు. మన దృష్టి అంతా పైన ఉన్నటువంటి పరమరాజ్యం మీద ఉన్నది. మనం పాడుకుంటాం కదా, ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసుల ఈ ధరలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసుల ఈ ధరలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసుల ఈ ధరలో. నిత్యానివాసములే నీలలోన నేత్రాలు కానను పైనుపుడి. నిత్యానివాసములే నీలలోన నేత్రాలు కానను పైనుపుడి. సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదము. సీయోను పాటలు చముగా పాడుచు సీయోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకము మనది, అక్కడ నుండి వచ్చు. ఆనందమయ పరలోకము మనది, అక్కడ నుండి వచ్చునేసు. సీయోను గీతము సంపూర్ణ కలసి పాడేదము ప్రభు యేసుకు జయ. సీయోను గీతము సంపూర్ణ కలసి పాడేదము ప్రభు యేసుకు జయ. సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోనులో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిత్య నివాసము లేదివలోన నేత్రాలు కానానుపై పరలోకముపై నిలుపుడి అని పిలుపునిచ్చాడు భక్తుడు.
దేవుడు వాక్యంలో తన గ్రంథంలో చెప్పినటువంటి పాఠం అది. నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోవచ్చున్న దాన్ని మనము ఎదురు చూస్తున్నాము. కనుక చాలా మంది నన్ను అడుగుతారు, మీరు ఏ పార్టీ సార్ అని. నేను చెబుతున్నాను, ఏ చిక్కు లేదండి మాకు, మాది టీ పార్టీ అండి, కాదంటే గానా పార్టీ అండి. ఈ లోక రాజకీయములతో మాకు సంబంధం లేదు. మనస్సాక్షి ప్రకారం ఎన్నికల టైం వచ్చినప్పుడు మాకు నచ్చిన వాళ్ళకు మేము ఏదో ఓటేసుకుంటాం అనుకోండి. క్రైస్తవులంతా సంఘటితంగా ఓటు బ్యాంక్ కాదు, ఎప్పుడు కూడా క్రైస్తవులందరూ సంఘటితంగా ఓటు బ్యాంక్ కాదు. ఒక్కొక్కరు వేసేస్తారు. మేము రాజకీయ శక్తిగా సంఘటితం కాలేదు. ఎందుకంటే ఈ లోకము అశాశ్వతమైనది. ఒకనాటికి పంచభూతములే మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును. ఈ లోకము భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. ఆ తర్వాత క్రొత్త భూమి కొత్త ఆకాశం వచ్చును, అందులో నీతి నివసించును. మంచి పౌరులుగా పన్నులు కడతాము, మంచి పౌరులుగా మేము ప్రభుత్వ అధికారులకు లోబడతాము, గౌరవిస్తాము. ఎక్కడ అల్లర్లలో మేము పాల్గొండము. ఏదో మాకు తోచినంతగా ప్రజలకు సేవ చేస్తాం. కానీ ఈ లోకము మీద మాకు ఎక్కువ అపేక్ష లేదు. ఇది మా లోకమే కాదు, మా రాజ్యమే కాదు. ఆ పైనున్నది మా రాజ్యం. అక్కడి నుంచి యేసు వస్తాడు, మమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు అనే విశ్వాసం క్రైస్తవులది. దేవుణ్ణి గౌరవిస్తున్నాం, అందుచేత రాజులను గౌరవించమన్నాడు. అపొస్తలుల కార్యాలు రోమాపత్రిక 13వ అధ్యాయములో, రోమాపత్రిక 13:1, అధికారములను ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే. అందుచేత మేము రాజ్యాంగమును గౌరవిస్తాం, రాజ్యాంగబద్ధముగానే ప్రవర్తిస్తాం. రాజ్యాంగము మాకిచ్చిన అన్ని హక్కులు మేము ఉపయోగించుకుంటాం. రాజ్యాంగము మా మీద పెట్టిన బాధ్యతలన్నీ మేము నిర్వర్తిస్తాం. రాజ్యాంగ ప్రకారము మాకు అనుగ్రహించబడిన హక్కులలో ఒకటైన ధర్మ ప్రచారము మేము చేసుకుంటాం. వేరే వాళ్ళు కూడా ధర్మ ప్రచారం చేస్తే మేము సంతోషిస్తాం. అన్ని మతాలు చేస్తున్న ధర్మ ప్రచారాన్ని మేము సంతోషంగా చూస్తాం, వింటాం. క్యూ టీవీ చూస్తాము, భక్తి టీవీ చూస్తాము, అన్ని టీవీలు చూస్తాం. అన్ని రకాల ధర్మ ప్రచారం వింటాం. ఓహో, ఇలాగుందా మీ విశ్వాసం, బాగుంది అని ఆలోచిస్తాం. మేము కూడా చెప్పాల్సింది చెప్పుకుంటాం. ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఈ హక్కును మేము గౌరవిస్తున్నాము, ఈ హక్కును మేము వాడుకుంటున్నాము. ఈ హక్కును ప్రతి ఒక్కరూ గౌరవించేలాగా మేము ఒత్తిడి చేస్తాం. ఎవరైనా సువార్త ప్రకటించవద్దని కానీ, ధర్మ ప్రచారము చేయవద్దని కానీ మా మీద ఒత్తిడి చేస్తే వాళ్ళ సంగతి ప్రభుత్వం దృష్టికి తెస్తాము. మేము పోరాడము, చట్టము తన పని తాను నిర్వర్తిస్తుందని ఇటీవలని లాలూ ప్రసాద్ యాదవ్ గారు నిరూపించేశారు. సూనర్ ఆర్ లేటర్ మేము రాజ్యాంగ ప్రకారం ప్రవర్తించినప్పుడు మా మీద ఎవరైనా దౌర్జన్యం చేస్తే మేము చాలా సాత్వికులమండి, కొట్టము తిట్టము. సాక్ష్యాధారాలతో ఈ వ్యవహారం అంతా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. చాలా టఫ్ మాతో డీల్ చేయటం. మర్యాదగా మేము చేసే ప్రచారం వినండి, ఇష్టమైతే నమ్మండి, లేకపోతే వదిలేసేయండి. బలవంతము లేదు, కానీ చెప్పవద్దు అనే హక్కు ఎవరికీ లేదు. ఇది రాజ్యాంగం చెబుతున్నటువంటి మూల పాఠము.
క్రైస్తవులమైన మేము నమ్మేది ఏంటంటే ఆకాశమందున్న దేవుడు తానే అధికారి అయ్యుండి మనకు భారతదేశములో ప్రజాస్వామ్య వ్యవస్థనిచ్చాడు. ఆకాశమందున్న దేవుడు తానే అధికారి అయ్యుండి మనకు సెక్యులర్ సిస్టమునిచ్చాడు. ఆకాశమందున్న దేవుడు తానే అధికారి అయ్యుండి ప్రస్తుత వ్యవస్థలో మనల్ని బ్రతికిస్తున్నాడు. కనుక ఈ వ్యవస్థను, ఈ రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తాము. మాకున్న రాజ్యాంగ హక్కులను ప్రతివారు చచ్చినట్టు గౌరవించాలి. లేకపోతే మాతో కాదు గొడవ వేసుకోవడం, రాజ్యాంగముతోనే గొడవ వేసుకున్నట్టు భయంకరంగా ఉంటుంది అప్పుడు పరిస్థితి. ఎందుకు వచ్చిన గొడవ? ఏదో అండి, వాళ్ళు ఏదో చెప్పుకున్నారు అంత చెప్పినంత మాత్రం దేశం మారిపోయిందా ఏమిటి? చెప్పుకొని వాళ్ళ కూడా వాళ్ళు చెప్పుకుంటారు అనుకొని వదిలేయాలంతే. మేము నమ్మేది ఏమిటంటే ఏ వ్యక్తిని కానీ, ఏ మతమును కానీ, ఏ మత శాఖను కానీ దూషించరాదు, ద్వేషించరాదు. మేమెవరిని అగౌరవపరచము. వేదములను మేము గౌరవిస్తున్నాము. అసలు సిసలైన దేశభక్తులము మేము, వేదాభిమానులము మేము. ఇప్పుడు కాదు, మా తాతగారే పాట రాశారు. వరవేదములోని పరమ ప్రజాపతి, వరవేదములోని పరమ ప్రజాపతి, వరవేదములోని పరమ ప్రజాపతి, అమ్మగారి యొక్క తాతగారు 200 ఏళ్ల కింద సంగతి చెప్తున్నాను. ఆయన రాజయోగం అనే మతంలో ఉండేవాడు. వేదములే ప్రామాణికములు, మత్తు పదార్థములు సేవించరాదు, అబద్ధమాడరాదు అనే కొన్ని మంచి సూత్రాల్లో ఉండేది. ఆయన మాచర్ల పల్నాటి సీమ మనిషి. సంస్కృతం వేద భాష తెలుసు, సంస్కృతంలోనే వేదాలు చదివారు. అప్పట్లో అనువాదాలు లేవు కదా. వేదాలు చదివి యేసుక్రీస్తును అంగీకరించాడు. వేదములో దేవుడు చచ్చిపోయి బ్రతికినట్టుంది, ముక్కోటి దేవతలు అంటున్నాము కానీ మరి చనిపోయి బ్రతికిన వాడు చరిత్రలో ఉన్నాడని వెతికి అన్వేషించి ఎక్కడో దొరగారు మిషనరీ గారు వీధి ప్రక్కన వాక్యం చెబుతుంటే విని యేసు మరణించి లేచాడన్న వార్త విని గురువు గారి దగ్గరికి వెళ్ళి అనుమానం నివృత్తి చేసుకొని నల్గొండ జిల్లా, నల్గొండ పట్టణం నుండి సికింద్రాబాద్ దాకా 100 మైళ్ళు కాలినడకన వచ్చి బాప్తిస్మం పొంది వెళ్ళాడు ఆయన. అది ఆయన చరిత్ర. ఆ రోజులు ఆయన వేదములను చదివి వేదములో ఉన్నటువంటి దేవుడు యేసుని గ్రహించి ఆయన రక్షణ పొందాడు. ఆయన కుమారుడు కేవి జేకబ్ గారు గుర్రం జాషువా గారికి గురువు. ఆయన కూతురు కన్న కొడుకుని నేను. నాకు దేశభక్తి నాకు చెప్పండి, నేను అసలు సిసలేని దేశభక్తి ఇంత భక్తుడు. నేను నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క వీరాభిమానిని. తెల్లవాళ్ళు ఇక్కడ ఉన్న రోజుల్లో నేను కనుక బ్రతుకుంటే తప్పక తుపాకీ పెట్టుకొని ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరేవాడిని. నేను వేరు, ఈ బ్రీడ్ వేరు, వేరే బోధకులు వేరు, ఈ రంజిత్ ఓఫీర్ అనేవాడు వేరు. ఎవరితోనన్నా పెట్టుకోండి, రంజిత్ ఓఫీర్తో పెట్టుకోవద్దు, కథ వేరే ఉంటుంది. అసలు సుసలైన దేశభక్తుడు రంజిత్ ఓఫీర్. కొత్తపల్లి వెంకటరాముడు గారు మా అమ్మోళ్ళ తాతగారు. మా నాన్నగారు అద్దంకి వారు, ఆయన అద్దంకి ఒంగోలు.
ఆయన కూడా మా తాతగారు అద్దంకి దావీదు గారు యజ్ఞము అనే ఒక పుస్తకం రాశారు అప్పుడు 150 ఏళ్ల కిందట. వేదములు చదివిన వారికి మాతామహులు పితామహులు వేద పండితుల వంశంలో పుట్టాను, దేశభక్తుల వంశంలో పుట్టాను. పిల్లరా, బాగా దేశభక్తి నూరిపోశారు మా పెద్దలు. మహాత్మా గాంధీ గారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు, నెహ్రూ గారు, వీరి చరిత్ర, లాల్ బహదూర్ శాస్త్రి గారు, లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు, గోపాల కృష్ణ గోఖలే గారు, వీళ్ళందరి చరిత్రలు చదివి 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 చిన్నప్పటి నుంచి బాగా దేశభక్తిని నూరిపోశారు మాకు. నా దేశం గొప్పది, నా దేశం గొప్పదని. వేదాలు చదివాము, వేదాల లోపల మాకు యజ్ఞ పురుషుడు కనపడ్డాడు. ఆయన ఏసని మాకు అనిపించింది. ఇదిగో ఈ ఆధారాలని చెబుతున్నాం, నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. చెప్పొద్దు అనకండి, మొత్తం రాజ్యాంగమే ఉల్టా అడ్డం తిరుగుతుంది. మళ్ళీ మేము దేవుని గౌరవిస్తున్నాం, దేవుడు నెలకొల్పిన వ్యవస్థను గౌరవిస్తున్నాం. వ్యవస్థ మా పక్షంగా ఉంది. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించాలి, ఇది మా డిమాండ్. లోకల్ రాజకీయాలు మీ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ క్రైస్తవులమైన మేము నమ్మేది ఏమిటంటే దేవుని చిత్తము లేకుండా ఇండియాకు స్వాతంత్రము రాలేదు. దేవుని చిత్తము లేకుండా అంబేద్కర్ మహాశయుడు రాజ్యాంగాన్ని రచించలేదు. దేవుని చిత్తము లేకుండా రాజ్యాంగంలో 25వ అధికరణము రాయబడలేదు. దేవుని చిత్తము లేకుండా మత ప్రకటన స్వాతంత్రం మనకి ఇవ్వబడలేదు. దేవుని చిత్తము లేకుండా మేము ఇవాళ సువార్త ప్రకటించడం లేదు. అందరూ అన్ని మతాలు చెప్పుకోండి, ఇష్టం వచ్చిన సబ్బు, ఎవరి ఇష్టం వచ్చిన సబ్బు వాళ్ళు వాడతారండి. రెక్సోనా మంచిది, లక్స్ మంచిది, మెడిమిక్స్ మంచిది, చంద్రికా సోప్ మంచిది, ఇంకేదో సంతూర్ మంచిది, వివల్ సోప్ మంచిది, ఇంకేదేదో మంచిది, అన్ని ప్రచారాలు చేసుకుంటారు. అందరూ ఒకే సబ్బు వాడతారా ఏమిటి? ఎవరికి ఇష్టం వచ్చిన సబ్బు వాళ్ళు వాడుకుంటారు. మెడిమిక్స్ వాళ్ళు వచ్చి ఇవన్నీ తీసేయండి, మమ్మల్ని ఒక్కటి వాడండి అంటారు. అయినా తీసేస్తున్నారా జనాలు? నేను చెప్పినంత మాత్రాన్ని ఏం జరగదండి. ప్రతి వాడికి సొంత మస్తిష్కం ఉంది, ఆలోచించుకుంటారు. ఎవరికి ఇష్టం వచ్చిన మార్గంలో వాళ్ళు వెళతారు. పైకి వెళ్ళాక దేవుడు తీర్పు తీరుస్తాడు. కానీ చెప్పవద్దు అనడము రాజ్యాంగ విరుద్ధము. ఎలమంచిలో ఎవరు ఆ పొరపాటు చేయరని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఇక్కడ అందరూ మంచోళ్ళు, రాజ్యాంగాన్ని గౌరవించేవారు. సరే, అంశంలోకి వస్తాను. ఆకాశమందున్న దేవుడు మానవుల రాజ్యము మీద తానే అధికారి అయి ఉండి రాజ్యములను నియమించుచున్నాడు. ఆయా రాజ్యముల మీద తనకిష్టమైన మనుషులను నెలకొల్పుచు స్థాపించుచున్నాడు. అలాగూ దేవుడు లోక రాజకీయములను కంట్రోల్ చేస్తూ దానియేలు గ్రంథంలో చెప్పాడు, ప్రపంచము మీద ప్రభుత్వము చేసే 5 రాజ్యములున్నవి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము దయచేసి గమనించండి. దానియేలు 2వ అధ్యాయము 39వ వచనం. తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యము ఒకటి లేచును. అటు తర్వాత లోకమంతా ఏలునటువంటి రాజ్యం ఒకటి లేచును. పిల్లరా, రాజ్యము తర్వాత 4వ రాజ్యం ఒకటి లేచును. 4 రాజ్యాలండి, 4 రాజ్యాలను గురించి చెప్పాడు. ఇదే మాట 7వ అధ్యాయంలో కూడా చెప్పాడు. దయచేసి ఈ 7వ రాజ్యము, ఆ 7వ అధ్యాయము చూడండి. మళ్ళీ 4 రాజ్యాలు 17వ వచనములు. ఎట్లనగా ఈ మహాజంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వము చెయ్యబో 4 రాజులను సూచించుచున్నవి. లోకము మీద 4 రకాల 4 ప్రభుత్వాలు వస్తాయి. మొట్టమొదటిది మహా బబులోను సామ్రాజ్యము. మొట్టమొదటిది శ్రేష్టమైనది బంగారము లాంటి బబులోను సామ్రాజ్యం.
క్రీస్తుకు పూర్వం 500 ఏళ్ల నాడు స్థాపించబడింది అది. అప్పటి నాగరిక రాజ్యం అంతటిని కూడా, నాగరిక దేశములన్నిటిని గుప్పిట పెట్టుకొని స్వల్పకాలమే పరిపాలించాడు ఆ చక్రవర్తి నెబుకద్నెజరు. ఆ తర్వాత వచ్చింది మాదీయ పారసీక మేడో పర్షియన్ ఎంపైర్. ఆ తర్వాత మూడవది క్రీస్తుకు పూర్వం 300 ఏళ్ల నాడు వచ్చింది గ్రీకు సామ్రాజ్యము. ఆ గ్రీకు సామ్రాజ్య నిర్మాత అలెగ్జాండర్ ద గ్రేట్ భారతదేశం దాకా దండయాత్రకు వచ్చాడు. తక్షశిల ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి పురుషోత్తముడు అంబిరాజు, అంబి అతనితో సఖ్యత సంధి చేసుకున్నాడు. పురుషోత్తముడు చిన్న రాజు అయినప్పటికీ అలెగ్జాండర్ ది గ్రేట్ ని ఎదిరించి ఆఖరు దాకా నిలబడ్డాడు. అప్పటికే సైన్యాలు అలసిపోయినాయి కనుక అలెగ్జాండర్ ది గ్రేట్ మళ్ళీ ఇంటి దారి పట్టాడని మనకు చరిత్ర చెబుతోంది. మూడవ రాజ్యం అది. నాలుగవది రోమా సామ్రాజ్యము. ఆ రోమా సామ్రాజ్యం ప్రపంచమంతటా ఏలుచున్నప్పుడు ప్రభువైన యేసు శిలువలో యజ్ఞమైనాడు. నేను 5 రాజ్యాలు అన్నాను. మొదటిది బబులోను సామ్రాజ్యం, రెండవది పారసీక మాదీయ సామ్రాజ్యం, మూడవది గ్రీకు సామ్రాజ్యం, నాలుగవది రోమా సామ్రాజ్యం, ఐదవది 10 మంది రాజులు కలిసి వచ్చి ఏర్పాటు చేసే సంకీర్ణ ప్రభుత్వము. ఆ ప్రభుత్వము రావడానికి ప్రపంచమంతటా రంగము సిద్ధమగుచున్నది. ప్రపంచం మొత్తం మీద అతి త్వరలోనే వన్ వరల్డ్ గవర్నమెంట్ రాబోతోంది ప్రియులారా. ఈ 4 రాజ్యాలలో ఒకటి మళ్ళీ రివైవ్ అవుతుంది. రోమా సామ్రాజ్యము రివైవ్ అవుతుంది అన్నమాట. ఐదవది ఏమిటంటే ద రివైవ్డ్ రోమన్ ఎంపైర్. ప్రాచీన కాలపు రోమా రాజ్యములో ఉండిన 10 దేశాలు కలిసి వచ్చి సంకీర్ణ ప్రభుత్వము స్థాపించి ఈ 10 మంది కలిసి ఒక్కడికి అప్పగిస్తారు రాజ్యం. వాడు క్రూర నియంత, భయంకర నియంత, చండశాసనుడు, ఏమాత్రము దయాజాలి లేనటువంటి రాక్షసుడు. వాడు భూలోకమంతటిని 3.5 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఇది బైబిల్లో రాయబడిన ప్రవచనం. ఇప్పుడున్నటువంటి రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా రద్దు చేయబడతాయి. ఆ తర్వాత లోకమంతా ఒకే దేశం అయిపోతుంది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక మొత్తం అన్ని దేశాలు ఒక్కటే దేశం అయిపోతుంది. లోకమంతటికి ఒకటే రూపాయి నాణ్యం, ఒకటే రాజ్యాంగం. పాస్పోర్ట్లు, వీసాలు అక్కర్లేదు. బొంబాయికి మద్రాసుకు పోయినట్టు ఇంగ్లాండ్కు, అమెరికాకి వెళ్ళి రావచ్చు. ప్రపంచమునకు నేను శాంతినిస్తాను అని, నేనే వీరభోగ వసంతరాయుడను, నేనే ఇమాం మెహందీని, నేనే మహాబుద్ధుడను, నేనే యూదులెదురు చూసిన మెస్సియాను, నేనే క్రైస్తవులెదురు చూసిన క్రీస్తునని చెప్పుకొని ఒకడు వస్తాడు. కానీ వాడు దొంగ. వాడు నిజం క్రీస్తు కాదు, వాడు సాతాను కుమారుడు. ఏ సాతాను మానవ జాతి మూల పురుషుడైనటువంటి ఆదామును పాపంలో పడేశాడు. ఆ సాతాను కన్న కొడుకు వాడు. వాడొచ్చి లోక జాతులన్నిటిని కూడా తన గుప్పిట పెట్టుకొని చండశాసనుడుగా నియంతృత్వ ప్రభుత్వం స్థాపిస్తాడు, సాగిస్తాడు 3.5 ఏళ్ళు. ఇది బైబిల్లో రాయబడినటువంటి చరిత్ర. ప్రియమిత్రులారా, ఖచ్చితముగా జరిగినటువంటి చరిత్ర. దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో, దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో 2 సార్లు చెప్పబడింది. 4 రాజ్యములున్నవి, అందులో ఒకటి మళ్ళీ లేచి 5వ రాజ్యం అవుతుంది.
రెండవ అధ్యాయంలో చెప్పాడు, బంగారపు శిరస్సు, భుజములు, రొమ్ము వెండివి, ఉదరము తొడలు ఇత్తడివి, కింద పాదములు ఇనుపవి, 4 లోహములు కలిగిన మహాప్రతిమ సాదృశ్యంగా కనబడింది. ఈ మహాప్రతిమ మానవ రాజ్యాంగములను, లోక ప్రభుత్వములను, లోకమంతటిని ఏలే ప్రపంచవ్యాప్త ప్రభుత్వాలను సూచించుచున్నది. అక్కడేమో లోహాలతో చెప్పారు. బంగారం అనేది ఒక రాజ్యం, వెండి ఒక రాజ్యం, ఇత్తడి ఒక రాజ్యం, ఇనుము ఒక రాజ్యం. 7వ అధ్యాయంలోకి వచ్చి 4 గొప్ప జంతువులను చూపించారు. ఎలుగుబంటు, చిరుతపులి, సింహపు నోరు, ఇలాగా వికృతమైన విచిత్రమైన ఆకృతులతో ఈ 4 మహాజంతువులు 4 రాజ్యములను సూచించుచున్నవి. ఇది చెప్పాక ఖచ్చితంగా దానియేలుకు దేవుడు చెప్పినట్టే నెబుకద్నెజరు స్థాపించిన బబులోను రాజ్యం కూలిపోయింది. తర్వాత పారసీకులదైంది. తర్వాత గ్రీకులు వచ్చారు. చరిత్ర చెబుతోందండి. ముందు బైబిల్లో ప్రవక్త చెప్పాడు, తర్వాత చరిత్ర చెబుతోంది. ముందు ప్రవక్త వస్తుందని చెప్పాడు, తర్వాత చరిత్ర రాజ్యాలు వచ్చేసాయి. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కానేరదు. రోమా రాజ్యం రానే వచ్చింది, అది కూలిపోయిపోయింది. మళ్ళీ రోమా రాజ్యం మళ్ళీ పునరుద్ధానము చెందుతుందని బైబిల్ చెప్పింది. నువ్వెన్ని శాస్త్రాలన్నా రాసుకో, ఎన్ని ధర్మోపదేశాలన్నా చేసుకో, ఏమైనా చేసుకో, ఎన్ని కలగైనా కను, వార్తాపత్రికల్లో వచ్చే వాస్తవ వార్తలు మాత్రం బైబిల్లో ఉన్నవే వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఎదురు చూడండి, అలా చూస్తూనే ఉండండి, చూస్తూనే ఉండండి. నిరంతర వార్తా స్రవంతి ఫలానా అన్నట్టు మీరు అలా చూస్తూ ఉండండి. రేపో మాపో న్యూస్ పేపర్లో వస్తుంది, మధ్యప్రాచ్యములోని 10 మంది రాజులు రాజ్యాలు కలిసి ఏక ప్రభుత్వము స్థాపించినవి. 1 వరల్డ్ గవర్నమెంట్ వచ్చేసింది, అన్ని దేశాల ప్రభుత్వాలు లోబడ్డాయి అనే రోజు వస్తుంది. అప్పుడేం చేస్తారు? అబ్బే మేము ఇలా అనుకోలేదే, నాకు ఇలాగ ఇష్టం లేదు, ఇది మేము నమ్మము అంటే, నువ్వు నమ్మినా నమ్మకపోయినా 1 వరల్డ్ గవర్నమెంట్ ఉంటుంది. అది రావడము కొరకే ఇప్పుడు పరిస్థితులన్నీ దారితీస్తున్నాయి. ఆ 1 వరల్డ్ గవర్నమెంట్ రాకముందు లోకమంతా గలిబిలి గందరగోళంగా ఉంటుందిట. లూకా సువార్త దయచేసి 21వ అధ్యాయము లూకా సువార్త 21వ అధ్యాయము 25వ వచనం. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందుని శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూడుదురు. నేను చెప్పేది లోక రాజకీయాలంటే మన ఊరి రాజకీయాలు కాదు, రాష్ట్ర రాజకీయాలు కాదు, దేశ రాజకీయాలు కాదు, ఇవి ప్రపంచ రాజకీయాలు. మేము నమ్మిన దేవుడు లోకల్ రాజకీయాల దేవుడు కాదు, ఈయన ప్రపంచ రాజకీయాలు నడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకానొక సమయం వస్తుంది, లోకమంతా గలిబిలి గందరగోళంగా ఉన్నప్పుడు ఒకడు వస్తాడు, వచ్చేసి లోకమునకు శాంతినివ్వడానికి నేను వచ్చాను, భూ ప్రజలారా మీరు ఎదురు చూసిన అంతిమ దైవావతారము నేనే దేవుడు, నన్ను ఆరాధించండి, నాకు సాగిలపడండి, నేను మీకు శాంతినిచ్చేదనని వస్తాడు ఒకడు. మొత్తం ప్రపంచ ప్రజలందరూ వాడిని నమ్ముతారు. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో చెప్పాడు, ఆల్మోస్ట్ ఎవ్రీబడి విల్ ఫాల్ ప్రాస్ట్రేట్ బిఫోర్ హిమ్. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం. భూనివాసులందరూను అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదు వారును
ఆ మృగమునకు నమస్కారం ఉంచేది. మొత్తము సైంటిస్టులు, నాస్తికులు, హేతువాదులు అందరూ వాడిని మొక్కుతారు. ఎందుకంటే వాడు గొప్ప గొప్ప సూచక్రియలు చేస్తాడు. మట్టితో బొమ్మను చేసి మాట్లాడించేస్తాడు. ఎరా ఏదునితో కథ చెప్పుకుంటున్నారు వీరు క్రైస్తవులు, నేనే దేవుణ్ణి, ఏది కాస్త మట్టి తీసుకురా, అనుమానమైతే మీరే తీసుకురండి గంపలో మట్టి, నేను మట్టి తెచ్చాననుకో లోపల ఏదో మీరు లౌడ్ స్పీకర్, బ్యాటరీ, ఏదో టేప్ రికార్డర్ పెట్టానని నా మీద నిందలు మోపుతారు. మీరే జిగటి మట్టి తీసుకురండి, తెచ్చారా, మీరే బొమ్మ చేయండి, ఏ బొమ్మ మాట్లాడేవి, నేనే దేవుడిని నిరూపించి వీళ్ళకు. అప్పుడు బొమ్మ మాట్లాడుతుంది. నాస్తికులు, హేతువాదులు కూడా బోర్లా పడి, అబ్బా ఇట్లాంటి రుజువుల కొరకే ఇంతకాలం మేము ఎదురు చూసామండి, అసలు సిసలైన దేవుడు దొరికాడని భూనివాసులందరూ అతన్ని మొక్కుతారు. అతనికి రాజకీయ శక్తి ఉంటుంది. అతడు రావడం కొరకే ఇప్పుడు లోకమంతా గలిబిలిగా ఉంది. మన దేశమే కాదు, ప్రపంచమే గలిబిలిగా ఉంది. మొన్నటికి మొన్న మరి కాస్తలో సిరియా మీద యుద్ధం వచ్చేదే, లాస్ట్ మూమెంట్లో వెంట్రుక వాసిలో తప్పిపోయింది, కానీ మళ్ళీ జరుగుతుంది. సిరియా మీదకి వేరే దేశాలు వస్తాయి, ఆ సిరియాను కాపాడడానికి రష్యా వస్తాడు. అప్పుడు రష్యా, సిరియా, ఇరాన్, ఇరాక్, లిబియా, వీళ్ళందరూ, జర్మనీ, వీళ్ళందరూ కలిసికట్టుగా ఇజ్రాయేలు మీద దండయాత్రకు వస్తారు. బైబిల్ చెప్పిందండి. బైబిల్ స్పీక్స్ ఆఫ్ ద వరల్డ్ పాలిటిక్స్, నాట్ ఓన్లీ వరల్డ్ పాలిటిక్స్, ఇట్ స్పీక్స్ ఆల్సో అబౌట్ ద వరల్డ్ ఎకనామిక్స్. ప్రపంచ ఆర్థిక రంగమును గురించి బైబిల్ మాట్లాడుతుంది. ఏదో ఇది మాలమాదిగోళ మతం అని మీరు తృణీకరించినంత మాత్రాన ఉఫ్ఫు అంటే పోదండి. సూర్యుడి మీద కాండ్రించి ఉండేయండి మిట్ట మధ్యాహ్నం, అది మళ్ళీ నేమోగానే పడుతుంది. అంత ఉఫ్ఫు అంటే పోయేది కాదు. ఇది ప్రపంచమును శాసిస్తున్న గ్రంథం ఇవాళ బైబిల్ గ్రంథం. దేవుడికి స్తోత్రం కలుగునుగా. కానీ కొంచెం జాగ్రత్తగా, గౌరవంగా వ్యవహరించాలి బైబిల్ దగ్గర. బైబిల్లో ఉన్నటువంటి వార్తలు, రేపు రాబోయే వార్తలు చదువుతున్నాను. ప్రపంచపు ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలు వస్తాయి. ఏంటో తెలుసా? యూ విల్ హ్యావ్ ఎ మనీ విచ్ యూ కెన్ నాట్ హ్యాండిల్. యూ కెన్ నాట్ హ్యాండిల్. చేయితో పట్టుకోవడానికి వీళ్ళేం డబ్బులు వస్తాయి. అసలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్షీణించి దిగజారుతుంది. ఎందుకు తెలుసా? ధరలు పెరిగిపోతున్నాయి, బాగా పెరిగిపోతున్నాయి. అవును, ఎందుకు పెరుగుతున్నాయి అర్థమవుతుందా మీకు? ధరలు పెరుగుతున్నాయి అంటారు, ఎందుకు పెరుగుతున్నాయో అర్థం కావట్లేదు జనాలకు. ఒక చిన్న విషయం చెబుతాను వినండి. నా చిన్నతనంలో 4 ఆడపిల్లల తర్వాత ఒక్కడనే పుట్టాను, కొడుకును, మా అమ్మకి మా నాన్నకి. కాబట్టి నేను చిన్నప్పటి నుంచే నేనే మార్కెటింగ్ మేనేజర్. ఆడపిల్లలు బయటకు వెళ్ళకూడదు ఆ రోజుల్లో. ఇంటికి ఎవరైనా వచ్చినా సరే తలుపు చాటుకుని మాట్లాడాను, నాన్నగారు లేరనుకున్నాను, బయటకు రాకూడదు ఆడపిల్లలు. అలా ఉంటే ఆడపిల్ల, అలా ఉంటే అందమని ఆ రోజుల్లో. ఆ తర్వాత సరే నేను ఒక్కడిని పుట్టాను, నేనే మార్కెట్కి వెళ్ళాలని తీసుకురావాలి. ఆ రోజుల్లో 90 రూపాయలకు 1 క్వింటాల్ సోనా మసూరి బియ్యం. 90 రూపాయలు. 90 రూపాయలు అంటే 100 కూడా కాదు, 100 రూపాయలు కాదు. ఇప్పుడు 2 ఫ్రెండ్స్ అని టిఫిన్ చేస్తే 100 రూపాయలు అయిపోతున్నాయి. 2 3 వెళ్ళి మసాలా దోశ, కాఫీ తీసుకున్నారు అనుకోండి, 100 రూపాయలు అయిపోతుంది. ఇప్పుడు ఎంతండి సోనా మసూరి? ఎంతండి? 20 ఈ మధ్య మార్కెటింగ్ చేసి చాలా రోజులు అయిపోయింది. 30 40 ఎంతండి? 400. 2400 అంటే కిలో ఎంత సార్? 24 రూపాయలు. అది సరే 25 రూపాయలు. అప్పుడు 1 కిలో 90 రూపాయలు, 90 పైసలు కిలో, 90 పైసలు. ఇప్పుడేమో 24
రూపాయలు. అంటే ఎన్ని రేట్లు అయింది? దాదాపు 25 టైమ్స్ పెరిగిపోయింది. అప్పుడు 100 అనుకోండి, 2,500, 25 ఎంత 25 ఎన్ని రేట్లండి? 2,500 రూపాయలు ఒక బస్తాట. నా చిన్నతనంలో 2 రూపాయలు, 2.5, 3 రూపాయలకు కిలో మటన్ ఉండేది. ఇప్పుడు ఎంత? 350, 400, 450. ఇలా ఎందుకు పెరిగిపోతున్నాయి ధరలు? ఎందుకో తెలుసా? దీన్ని ద్రవ్యోల్బణం అంటారు. ద్రవ్యోల్బణమునకు కారణము నల్లధనము. నల్లధనం అంటే అర్థం ఏంటి? కొన్ని రూపాయలు నల్లగా ఉంటాయేమో అనుకునేవాడు చిన్నప్పుడు నేను. నల్లధనము అంటే రూపాయి వాడి కొంచెం నల్లగా అయిపోతే నల్లధనం అంటారు ఏమో అనుకునేవాడు అమాయకత్వంలో. నల్లధనం అనగా ప్రభుత్వానికి లెక్కలు చెప్పకుండా దాచుకున్న రూపాయల నోట్ల కట్టలు నల్లధనము. ప్రభుత్వానికి పన్ను కట్టాలి. నా దగ్గర 1 కోటి రూపాయలు ఉంది అని చెబితే 30 లక్షలు పన్ను కట్టాలి. అది ఇష్టం లేదు. తనకు 1 కోటి రూపాయలు ఉందని చెప్పడు. 90 లక్షల లోపల దాచిపెట్టుకుని 10 లక్షలే ఉన్నాయి సార్ అంటాడు. ఈ 10 లక్షలకే పన్ను కడతాడు. ప్రభుత్వానికి చెప్పకుండా దాచుకున్న 90 లక్షలు ఎక్కడో గుట్టుగా దాచుకుంటాడు. ఇది అన్డిక్లేర్డ్ మనీ. ప్రభుత్వం వాళ్ళు ప్రింట్ చేసిన రూపాయల నోట్ల కట్టలన్నీ ఎక్కడో చోట గోనె సంచుల్లో, నేలమాళిగల్లో ఎక్కడో ఉండిపోతున్నాయి. మార్కెట్లో చలామణికి నోట్లు లేవు. అందరూ మూటలు కట్టి లోపల దాచిపెట్టుకున్నారు. ప్రభుత్వం కొత్త రూపాయి నోట్లు ప్రింట్ చేస్తుంది. మళ్ళీ కొంతమంది స్వార్థపరులు డిక్లేర్ చేయకుండా, ఉన్నంత చెప్పకుండా 1 కోటి రూపాయలు వచ్చినా సరే నాకు 10 లక్షలే వచ్చిందని చెప్పి మళ్ళీ 90 లక్షల మూటలు కట్టుకుంటున్నారు. ప్రభుత్వానికి అర్థం కాక ఏంటి, మార్కెట్లో చలామణికి అసలు డబ్బులు లేవని మళ్ళీ కొత్త రూపాయలు ప్రింట్ చేస్తారు. దేశంలో ఉన్న సంపద అట్లాగే ఉంది, పెరగలేదు. మార్కెట్లో ఉన్న రూపాయల నోట్లు ఎక్కువైనాయి. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇది బంగారం అనుకోండి. ఇంత బంగారానికి ప్రాతినిధ్యముగా ఒకప్పుడు గవర్నమెంట్ 100 రూపాయల నోట్లను ప్రింట్ చేశారు. ఆ బంగారం అంతే ఉంది, ఎక్కువ కాలేదు. కానీ ఇప్పుడు 1000 రూపాయల నోట్లు వచ్చినాయి, 10,000 రూపాయల నోట్లు వచ్చినాయి. ఇంత బంగారం ఈజ్ ఈక్వల్ టు ఒకప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ప్రింట్ చేసిన 100 నోట్లు, ఇప్పుడేమో 10,000 నోట్లు. అంటే ప్రతి రూపాయి నోటు యొక్క విలువ తగ్గిపోయింది. ఒకప్పుడు 1 రూపాయి మార్కెట్లోకి పోతే ఎంత పని చేసుకొచ్చేదో అంత పని ఇవాళ 100 రూపాయలు వెళ్ళినా చేసుకురాలేకపోతుంది. ఒక బలవంతుడు ఒకప్పుడు పెద్ద తాటి దుండును మోసాడు. అది మోయడానికి ఇవాళ 300 మంది మనుషులు కావాల్సి వస్తుంది. అంటే ఒక్కడికున్న బలం ఇవాళ ఈ 300 మందికి ఉంది. ఈ 300 మందికి ఉన్న బలం ఒకనాడు ఒక మనిషికే ఉండేది. ఇవాళ మార్కెట్లోకి 3,000 రూపాయలు పంపితే ఎంత సరుకు తెస్తాయో ఒకప్పుడు 100 రూపాయలు పోయి తెచ్చేది. ఇలా అన్డిక్లేర్డ్ మనీ ప్రభుత్వం దృష్టికి రాకుండా దాచుకునేసరికి అన్ని రేట్లు 50 రెట్లు 100 రెట్లు పెరిగిపోయి 20 పైసలు ఇచ్చి నేను టీ తాగానండి. 20 పైసల బిళ్ళలే లేవు ఇప్పుడు. అప్పుడు 1 పైస బిళ్ళ ఉండేది, 2 పైసల బిళ్ళ ఉండేది, 3 పైసల బిళ్ళ ఉండేది, 5 పైసల బిళ్ళ ఉండేది, 10 పైసల బిళ్ళ ఉండేది, 20 పైసల బిళ్ళ ఉండేది. ఇప్పుడు ఏమండి లేవు, అంతర్ధానం అయిపోయింది. రూపాయి కూడా ఇప్పుడు అరుదైపోయింది. రూపాయి అంటే నీచంగా చూస్తాం. బిచ్చగాడికి రూపాయి వేస్తే వాడు జాలిగా వ్యవసాయం చాలా కష్టంలో ఉన్నట్టున్నారు మీరు, నేనే నీకు 10 రూపాయలు ఇస్తాను పట్టుకెళ్ళి ఇంట్లో టిఫిన్ చేసి పడకుండానే అనేటట్టు ఉంది పరిస్థితి. రూపాయి విలువ పడిపోయింది. దీనికి పరిష్కారం ఏంటి? సినిమాలు తీశారు, నీతి పాటలు, నీతి బోధలు చేశారు, స్వార్థం ఉండకూడదన్నారు, పన్నులు కట్టమన్నారు. ఎవడు కడతాడండి?
నాకు స్విట్జర్లాండ్లో ఒక పెద్ద డిప్లొమాట్ తెలుసు. ఆయన చెప్పాడు, పాస్టర్ గారు, మీ దేశ నాయకులు మా బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులన్నీ బయటికి తీసుకొస్తే కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ఉన్న 4 ఇండియాలు నిర్మాణం చేయొచ్చు అన్నారు. తాజ్మహల్, చార్మినార్, బక్రానంగల్ ప్రాజెక్టు, టాటా స్టీల్ ఫ్యాక్టరీ జంషెడ్పూర్లో, కృష్ణా బరాజీ, ధవళేశ్వరం బరాజీ, ఇవన్నీ ప్రపంచం మన దేశంలో ఉన్న సకలమైన కర్మాగారాలు, ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు మొత్తం కలుపుకొని తాజ్మహల్, చార్మినార్తో సహా 4 ఇండియాలు నిర్మించవచ్చట. అంత డబ్బు పట్టుకుపోయి దాచారు అక్కడ. ఎప్పుడెవడు గుండా అయిపోద్దో తెలియదు. ఆ డబ్బు అంతే సంగతి. భార్య కూడా ఎప్పుడో దాచుకుంటున్నారు. ఎందుకో మరి పిచ్చోళ్ళు ఏం చేసుకుంటారండి? నోట్ల కట్టలేమన్నా వండుకొని తింటారా? డబ్బులన్నీ దాచుకుంటున్నారు. ప్రభుత్వానికి అర్థంగా కొత్త రూపాయి నోట్లు ప్రింట్. అమెరికా ప్రభుత్వం ఇదే పరిస్థితి. ఇన్ఫ్లేషన్, false money. We don't have that much money, but you are printing currency which we actually do not have. We should not have. ఇది పరిస్థితి. దేశంలో ఉన్న సంపద అంతే ఉంది. ప్రాతినిధ్యముగా వచ్చిన నోట్లు మాత్రం ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు 1000 నోట్లు ఉండేవి, ఇప్పుడు 1,00,000 నోట్లు వచ్చేసింది. ఒక్కొక్క నోటు విలువ తగ్గిపోయింది. ఒక్కొక్క నోటు బలము తక్కువైపోయింది. ఒకప్పుడు 1 రూపాయి నోటు మార్కెట్లోకి పోతే ఎంత బరువు మోసుకొచ్చేదో ఇవాళ 100 నోట్లు పోయినా మోసుకు రాలేకపోతుంది. దీనికి పరిష్కారం ఏంటి అంటే ఎలక్ట్రానిక్ మనీ. దాచుకోవడానికి అసలు నీకు కట్టలు ఉంటాయి కదా. ఈ ప్రపంచరాజు వస్తాడు, వాడు మొత్తం కంప్యూటర్ మనీ జనరేట్ చేస్తాడు. ఇప్పటి నుండి ఉన్న కరెన్సీ మొత్తము రద్దు చేయబడుతుందని వేస్తాడు వాడు, అంతే. ఇక నువ్వు దాచుకున్న ఆ దొంగ డబ్బు, నల్ల డబ్బు అంతా కూడా కోడి రెట్ట ఎత్తేసుకోవడం కూడా పనికిరాదు. ఎందుకు పనికిరాదు? ఇంకా పిచ్చికాయితేలేమి తాగబెట్టుకున్నా నష్టం లేదు, అవి ఉన్నా లాభం లేదు. మీకు తెలుసా, ఒకప్పుడు నా చిన్నతనంలో 1000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు ఉండేవి. కొంతకాలం అయ్యాక వాటిని అబాలిష్ చేశారు మేడం ఇందిరాగాంధీ గారు. ఎందుకంటే నల్ల డబ్బు బాగా ఎక్కువైపోయింది. దాచుకునే వాళ్ళందరూ 1 రూపాయి నోట్లు, 2 రూపాయల నోట్లు దాచుకోరు. అతిపెద్ద డినామినేషన్ ఏది ఉందో ఆ నోట్లు దాచుకుంటారు. 1000 రూపాయల నోట్లు, 500 నోట్లు అన్నీ దాచుకున్నారు. అమ్మగారు ఏం చేశారంటే, మీరు ఆ డబ్బు బయటికి తండి అని చెప్తే ఎవరు తీసుకురావట్లేదు. పార్లమెంట్లో బిల్ పాస్ చేసి ఒక్కటే ఆర్డినెన్స్, ఆల్ ఎగ్జిస్టింగ్ 500 రూపీస్ అండ్ అబౌవ్ నోట్స్ ఆర్ అబాలిష్డ్. తెలుసా మీకు? అది మా మామగారికి తెలుసు అనుకుంటాను. పెద్దోడు ఇప్పుడు చిన్నపిల్లలకు తెలియదు ఆ విషయం. మేడం ఇందిరాగాంధీ చేసిన పని అది. టైం ఇచ్చింది, 15 రోజుల లోపల మీ దగ్గర డబ్బంతా తీసుకొచ్చి కొత్త నోట్లు మార్చుకోండి. ఆ తర్వాత మీ నోట్లు చెల్లదుగా, మీరు తగలబెట్టుకోవాల్సింది. గబగబ కొన్ని 1000 కోట్లు వచ్చేసింది రిజర్వ్ బ్యాంకులో. తీసుకొస్తే ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతారని భయపడే వాళ్ళు అట్లాగే పెట్టుకోవడం మురిగిపోయింది. తర్వాత ఎన్నో సంవత్సరాలు, దాదాపు 30 ఏళ్ళు, ఎన్నో 40 ఏళ్ళు 500 రూపీస్ లేవు, 1000 నోట్లు. మళ్ళీ మొన్న వచ్చింది. మరి అదే ప్రక్రియ అబద్ధ క్రీస్తు చేస్తాం ప్రపంచ నియంత. అబాలిష్ ఆల్ కరెన్సీ, నో పేపర్ మనీ. పిచ్చి తుగులకు అంటాం మనం. పిచ్చి తుగులకు చాలా మంచి తుగులకు యాక్చువల్గా. పెద్ద విప్లవకారుడు, పిచ్చోడేం కాదు. ఏం చేశాడంటే, అంతకుముందు రాగి నాణ్యాలు, బంగారు నాణ్యాలు అవన్నీ ఉండి అవి తీసే తోలు రూపాయలు పెట్టాడు. ఒక్క మతమే కాదు, పిచ్చొచ్చు మాట్లాడుతున్నారు మాలమాదిగల మతం అని. మొత్తం ప్రపంచ సిస్టమ్ మొత్తం కంట్రోల్ చేసేది బైబిల్లోని సువార్త. దేవుని స్తోత్రం కలుగును కాక.
కరెన్సీ మొత్తం అబాలిష్ చేస్తాడు. అబాలిష్ చేసి ఏం చేస్తాడంటే మొత్తం అంతా ఎలక్ట్రానిక్ మనీ. నువ్వు ఉద్యోగం చేసావా, నీకు ఎంత జీతము, ₹1,00,000 జీతం. నువ్వు డైలీ వెళ్ళి నీ కార్డు పెట్టి అటెండెన్స్ ఇవ్వాలి, వర్క్ చేసి రావాలి. నెల తిరగగానే నీకు SMS వస్తుంది, నీ అకౌంట్లో ₹1,00,000 జమ చేయబడినవి అని. అది చూసుకొని సంతోషపడాలి. కళ్ళకు కనిపించదు, చేతికి దొరకదు. నువ్వు సూపర్ మార్కెట్కి వెళ్ళి నెల ఖర్చులన్నీ కొనుక్కుంటావు, 30,000 అయిపోతాయి. నీ కార్డు ఇస్తావు, ఎలక్ట్రానిక్ మనీ నీ అకౌంట్ నుంచి ఆ షాప్ వాడి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మళ్ళీ SMS వస్తుంది, నీ ₹1,00,000 బ్యాలెన్స్ నుంచి 30,000 తొలగించబడినవి, షాప్ వాడి అకౌంట్లో చేర్చబడినవి అని. అంతే. అసలు ఆ రూపాయి ఎలా ఉంటుందో ఏమో కనిపించదు. ఇప్పుడు దాచుకోండిరా, ఏం దాచుకుంటారో, ఎక్కడ దాచుకుంటారో. ఇది నల్లధనానికి పరిష్కారం, ధరల పెరుగుదలకు పరిష్కారం అని ఇట్లాంటి విప్లవాత్మకమైనటువంటి పథకాలతో ప్రపంచ నియంత వస్తున్నాడు. ఆ దెబ్బకు ధరల పెరుగుదల ఆగిపోతుందండి. నల్లధనం అనేది ఉండదు, అవినీతి అనేది. లంచం ఎలా తీసుకుంటారు? లంచగొండితనం ఉండదు. లంచం ఇవ్వాలంటే నీ అకౌంట్ నుంచి వాడి అకౌంట్లోకి 50,000 వెళ్ళిపోవాలి. ఎందుకు ఇచ్చావని అడుగుతారు. అందుకని లంచగొండితనం ఉండదు. కనుక లంచగొండితనానికి, అవినీతికి, నల్ల డబ్బుకి, ద్రవ్యోల్బణమునకు, ధరల పెరుగుదల అన్నిటికీ ఏకైక పరిష్కారం ఎలక్ట్రానిక్ మనీ. దీని కంప్యూటర్ మొత్తం మెయిన్ సెంట్రల్ కంట్రోలింగ్ కంప్యూటర్ ఇరాక్లో ఉంటుంది. ఇరాక్ నుండి కంట్రోల్ చేస్తాడు వాడు. వాడేం పిచ్చోడు కాదు, సామాన్యుడు కాదు. వాడు మహాజ్ఞాని అయిన సైతాను యొక్క జనరిక్ సన్ అన్నమాట. వాడు వస్తున్నాడు. జకరియా గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం. ఇదేమిటి అని నేను అడిగి తిని, అందుకు అతడు, ఇది కొల, ఇది బయలువెళ్ళు తూము అనేను. ఆ తూము కొల అనగా అర్థం ఏంటంటే వ్యాపారము అని అర్థం. 9వ వచనం. శంఖుముడి కొంగ రెక్కల వంటి రెక్కలు కలిగిన 2 స్త్రీలు బయలుదేరిది. వారు రెక్కలు చాపి కొంగల్లాగా పైకెగిరి ఈ తూమును, ఈ కొలపాత్రను, ఈ మెజరింగ్ వెసల్ని ఆకాశములో మోస్తూ తీసుకుపోయారు. వీళ్ళు ఎక్కడికి తీసుకుపోతున్నారు అంటే షీనారు దేశమందు దానికి ఒక శాలను కట్టుటకు. షీనారు దేశం అనగా బాబెలు కట్టబడిన దేశము. మీకు తెలుసు, ఆదికాండం 11:1-2 చెప్పాడు. భూమి ఎందంతటా ఒక భాష, ఒక పలుకుండిన వారు బయలుదేరి ప్రయాణమైపోచుండగా షీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడెను. అక్కడ కట్టబడింది బాబెల్ గోపురం. ఆ బాబెలు గోపురం తర్వాత అయింది బబులోను మహాపట్టణం. ఆ బబులోను పట్టణము నుండి కట్టబడింది బబులోను సామ్రాజ్యం. ఆ బబులోను సామ్రాజ్యమే ఇవాళ ఇరాక్ దేశమైంది. ఇరాక్ దేశంలో సద్దాం హుసేన్ గారు అధ్యక్షులుగా ఉన్న దినాల్లో బాబెలు గోపుర పునర్నిర్మాణము ప్రారంభించినారు. బైబిల్లో ఆదికాండం 11వ అధ్యాయంలో చూశారు. బాబెలు గోపురాన్ని కట్టారు, దేవుడు దిగొచ్చాడు, అక్కడి నుంచి వాళ్ళను చెదరగొట్టేశాడు. ఆ గోపురపు పునాదులు అట్లాగే ఉన్నాయి భూమిలో. సద్దాం హుసేన్ వచ్చి ఏం చేశాడంటే, నేనే ఆధునిక నెబుకద్నెజరును, బబులోను సామ్రాజ్యపు ప్రభావమును, వైభవమును మళ్ళీ నేను రప్పిస్తాను అని ప్రకటించుకున్నాడు. ప్రకటించుకొని అదే బాబెలు గోపురం పునాదుల మీద సిటీ కట్టడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మీరెవరైనా డబ్బులుంటే, ఓపిక, తీరిక ఉంటే, ఆసక్తి ఉంటే ఇరాక్ దేశానికి మీరు విమానం టికెట్ కొనుక్కొని వెళ్ళండి. అక్కడ బాబెల్ అనే నగరం కట్టబడుతోంది.
ఆ నగరమే అబద్ధ క్రీస్తు కాలములో ప్రపంచ వాణిజ్యమునకు, ప్రపంచ వ్యాపారమునకు ముఖ్య కేంద్రం అవుతుంది. సెంట్రల్ కంప్యూటర్ బాబిలోన్లో ఉంటుంది, ఇరాక్లో ఉంటుంది. ఇన్ ఆల్ ప్రాబబిలిటీ అబద్ధ క్రీస్తు కూడా ఇరాక్ నుండే వస్తాడు. ఉత్తర దేశపు ఇజ్రాయెల్కు డైరెక్ట్గా నార్త్లో ఉంటుంది అది. పిల్లరా, లోకమందు ప్రభుత్వము చేసే 4 రాజులు వెళ్ళిపోయారు. 5వ రాజ్యము రాబోచున్నది. బైబిల్ చెప్పినట్టు బబులోన్ రాజ్యం వచ్చింది, వెళ్ళిపోయింది, కూలిపోయింది. మాదీయ పారసీక రాజ్యం వచ్చింది, కూలిపోయింది. గ్రీకు రాజ్యం వచ్చింది, కూలిపోయింది. రోమా రాజ్యం వచ్చింది, కూలిపోయింది. కూలిపోయిన రోమా రాజ్యం మళ్ళీ లేస్తుంది. ఈసారి 10 మంది రాజులు, 10 రాజ్యాలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం స్థాపిస్తారు. దానికి రాజు ఎవడయ్యా అంటే బాబెలు కట్టించిన నిమ్రోదే వాడు దానికి రాజు అవుతారు. అంచె దినాలలో మరొక్కసారి ఇరాక్ నిమ్రోదు యొక్క దేశం అని పిలువబడుతుంది. Iraq will be known and called and addressed as the country of Nimrod. నిమ్రోదు యొక్క దేశము అని పిలువబడుతుందండి అంచె దినాలలో. యెషయా గ్రంథము 14వ అధ్యాయము, యెషయా గ్రంథం 14వ అధ్యాయము 25వ వచనం చూడండి. నా దేశములో అష్షూరు రాజును సంహరించెదను. ఐ విల్ స్లే ద అసీరియన్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. అబద్ధ క్రీస్తు అసీరియన్ అవుతాడు. మీకా గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం, 5వ అధ్యాయం 5వ వచనం. ఆయన సమాధానమునకు కారకుడుగును. The Assyrian will come into our land. అషూరు మన దేశంలో అంటే అషూరు వస్తాడు. యెషయా 14:25లోను, మీకా 5:5లోను ది అసిరియన్ వాడన్నమాట అబద్ధ క్రీస్తు. చాలా మంది సేవకులు, బోధకులు, వ్యాఖ్యాతలు చెబుతున్నారు అబద్ధ క్రీస్తు యూదులలో వస్తాడు. చాలా తప్పు. యాంటీ క్రైస్ట్ విల్ నాట్ బి ఎ జ్యూ. తెలియకుండా తెలుసుకోండి. తెలియని సంగతులన్నీ చెబుతుంటాను కాబట్టి నేనంటే చాలా మందికి ఇష్టం లేదు. అబద్ధ క్రీస్తు యూదుడు కాడండి, కాడు కాడు కాడు. హీ విల్ బి అన్ అరబ్. యాంటీ క్రైస్ట్ ఈజ్ గోయింగ్ టు బి అన్ అరబ్. అసిరియన్, ది అసిరియన్ విల్ కమ్. మన దేశములో అషూరియుడు జొరబడతాడు. 6వ వచనం. వారు అషూరు దేశమును దాని గుమ్మముల వరకు, ఎవరి దేశము? నిమ్రోదు కట్టించింది బాబెలు గోపురం. నిమ్రోదు బబులోను నగర సామ్రాజ్య స్థాపకుడు. అంచె దినాలలో యేసు మళ్ళీ వచ్చినప్పుడు ఇరాక్ దేశము నిమ్రోదు దేశం అయిపోతుంది. ఎందుకంటే ఆ నిమ్రోదు ఆనాడెప్పుడో బ్రతికినవాడు, పాతాళం నుండి వాడి ఆత్మ వస్తుంది. నేను రాసిన యుగాంతం గ్రంథం చదవండి. చచ్చిపోయిన ఒక రాజు మృతదేహములోనికి ఆ నిమ్రోదు ఆత్మ ప్రవేశించి పరకాయ ప్రవేశంలాగా ఆ శవం బ్రతుకుతుంది. చచ్చిపోయి లేచాడు, వీడు నిజంగా మృత్యుంజయుడు, లోక ప్రజలు భ్రమపడతారు. అప్పుడు ప్రకటించుకుంటాడన్నమాట వాడు. నజరేయుడైన యేసు చచ్చిపోయి బ్రతికాడని క్రైస్తవులు అబద్ధ ప్రచారం చేశారు. కానీ ఎవడైనా కళ్ళారా చూశాడా? చూడండి, నేను మీ కళ్ళ ముందు చచ్చిపోయి బ్రతికాను. నేనే దేవుని కుమారుడను, నన్ను ఆరాధించండి, లేకపోతే మీ మిడకాయ మీద తలకాయ లేకుండా తీసేస్తాను అంటాడు. అయ్యో బాబాయ్, ఎందుకు వచ్చిన కూడా నువ్వే దేవుడు అని లోకములోని ప్రజలందరూ వాడిని మొక్కుతారు. వాడు విప్లవాత్మకమైన సంస్కరణలు చేసి లోకంలో అవినీతి లేకుండా, లంచగొండితనము లేకుండా, ధరల పెరుగుదల లేకుండా చేసి నేనే శాంతి ప్రదాతను, నేనే మహాబుద్ధుడను, నేనే క్రీస్తును,
నేనే వీరభోగవసంతుడు అని ప్రజల్ని నమ్మిస్తారు. కానీ వాడు భయంకరమైన క్రూర నియంత. వాడు రాబోతున్నాడు. వాడు రావడం కొరకే ధరలు పెరుగుతున్నాయి. వాడు రావడం కొరకే రాజకీయ అనిశ్చితి వచ్చేసింది. వాడు రావడం కొరకే జనం మీద జనం, రాజ్యం మీద రాజ్యం వేస్తున్నారండి. నేను చెప్పేది ఏంటంటే, మన రాష్ట్రము, మన దేశము, ప్రపంచము మొత్తము చూడండి, మనకు కనపడేది ఏంటంటే యేసునాథుని రాకడ బహు సమీపముగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారిని అడిగారు, అయ్యా నువ్వు ఎప్పుడు వస్తావు, మళ్ళీ నువ్వు ఎప్పుడు వస్తావంటే ఆయన చెప్పాడు, నేను రాకముందు కొన్ని సూచనలు జరుగును. ఆ సూచనలు ఏమిటనగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనం, మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారముల గూర్చియు వినబోవుదురు, మీరు కలవరపడకుండా చూచుకునుడి. 7వ వచనం, జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచు, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. లోకములో నెమ్మది ఉండదండి. కొంతమంది క్రైస్తవ నాయకులు కూడా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థనలు చేస్తున్నాము అంటారు. వీడు ప్రార్థన చేస్తే శాంతి వచ్చేస్తుంది. అంచె దినాల్లో శాంతి ఉండదని బైబిల్లో రాయబడి ఉంది. ఎందరూ ప్రార్థనలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా, సమాధానకర్తయకు అధిపతి యేసుక్రీస్తు భూమి మీదికి రానంత వరకు భూమి మీద సమాధానం ఉండదంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమాధానం కావాలంటే యేసు రావాలి. యేసు వచ్చాక అప్పుడు కానీ ప్రపంచ ప్రజలందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సౌభాగ్యముతో తులదూగి స్వర్గతుల్యమైన రాజ్యాన్ని అనుభవిస్తారు 1000 సంవత్సరాల పాటు. ఇది లోక రాజకీయముల మీద దేవుడు వేసినటువంటి పట్టు, దేవుడు వేసిన ముద్ర, దేవుడు రాసి పెట్టినటువంటి పథ నిర్దేశము. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా బైబిల్లో చెప్పినట్టే కరువులు వస్తున్నాయి. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా బైబిల్లో చెప్పినట్టే భూకంపాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, తెగుళ్ళు వస్తున్నాయి. తెగులంటే వైద్యులకు లొంగని రోగాలు, క్యాన్సర్లు, టీబీలు, డెంగ్యూ అట, ఇంకేదోనట, ఎయిడ్స్ వ్యాధి వచ్చేసింది. తెగుళ్ళు సంభవించును, భూకంపములు సంభవించును, అగ్ని పర్వతాలు పేరలను చూస్తున్నాం, యుద్ధాలు జరుగుతున్నాయి, జనం మీద జనం, రాజ్యం మీద రాజ్యం. మనుషులు ఒకరిని ఒకరు చంపుకుంటారు. నేను ఇవాళ మత ప్రచారం చేయడం లేదండి. క్రైస్తవ మతంలోకి రండి అని ఎవరిని పిలవడం లేదు నేను. అసలు ఎవరు కొత్తగా యేసు మతంలోకి రాకపోతే నాకు చాలా సంతోషం. నేను సువార్త చెబుతుంటాను, కానీ లోపల భయంగానే ఉంటుంది. నా గొప్ప దిశను నమ్మేస్తారో ఏమో అని. ఎవరు నమ్మలేదనుకోండి, అమ్మయ్య ఇవాళ కూడా ఎవరు నమ్మలేదని ఊపిరి పీల్చుకుంటాను నేను. ఎందుకంటే నేను కూడా ఒక రకం చొప్పునతో ఉన్నాయి. వీళ్ళు నమ్మేస్తారేమో అని భయం నాకు. నమ్మలేదనుకోండి, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకో తెలుసా, యేసు కొరకు నేను నా జీవితాన్ని పణంగా పెట్టి ఇన్నేళ్లు సేవ చేసినందుకు నాకు పరలోకంలో దేవుడు ఒక సింహాసనం ఇస్తాడు, కిరీటం ఇస్తాడు. నువ్వు ఏలుకోరా బాబు రంజితోఫీర్ అని కొన్ని గ్రహాలు, కొన్ని లోకాలు నాకు ఇచ్చేస్తాడు. ఎక్కువ మంది నమ్మారనుకోండి, నా రాజ్యం పంచివ్వాల్సి వస్తుంది. ఎవరు నమ్మలేదనుకోండి, నా రాజ్యం నేను ఏలుకుంటాను. కాబట్టి మీరు అపార్థం చేసుకోకండి. అందరినీ కన్వర్ట్ చేస్తున్నాడు ఓఫీర్ గారిని. చెప్పమని ఆ పెద్ద ఆయన అన్నాడు కనుక నాకేదో సత్యం తెలుసని అనుకుంటున్నాను కాబట్టి చెబుతున్నాను. మీరు నమ్మితే నాకు చాలా సంతోషము, నమ్మకపోతే ఇంకెక్కువ సంతోషం. మీరు నమ్మితేనేమో సంతోషం, ఓహో నరకం తప్పించుకున్నాడు తమ్ముడు అని సంతోషం. నమ్మకపోతేనేమో ఇంకెక్కువ సంతోషం, పర్లేదు నా రాజ్యాన్ని పంచమని అడగడానికి ఎవడు రాడు, నా రాజ్యం నేనే ఏలుకోవచ్చని. అది అసలు సంగతి. నా గుట్టు నేను చెప్పేశా, ఏదో అమాయకుణ్ణి,
దాచుకోవాల్సిన రహస్యం వల్ల బయట పెట్టేశారు. మీరు ఎవరికి చెప్పకండి ప్రియులారా. మత ప్రచారం కాదండి మేము చేసేది. మేము చెబుతున్నది రాబోతున్నటువంటి ప్రపంచ సంభవాల భవిష్యద్వాణి. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అద్దంకి రంజిత్ ఓఫీర్. ఈనాటి ముఖ్యాంశములు ఏమనగా ప్రపంచ రాజకీయ సంభవములన్నీ బైబిల్లో రాయబడిన ప్రకారము నెరవేరడానికి రంగము సిద్ధమైనది. రష్యా దాని మిత్ర దేశాలు ఇస్రాయేల్ మీద దండెత్తడానికి ప్రపంచ రాజకీయ రంగం సిద్ధమైపోయింది. అబద్ధ క్రీస్తు వచ్చి ఆర్థిక సంస్కరణలు చేస్తాను, కుల తూము బిజినెస్ బాబెలులో సెంట్రల్ కంప్యూటర్ స్థాపిస్తానని వాడు రావడం కొరకే ద్రవ్యోల్బణము, అవినీతి, నల్లధనము పెరిగిపోయింది. రేపటి వార్తలు చదువుతున్నాను. ఇంకో వార్త, ఇన్ని రాకడ సూచనలు జరుగుచున్నను, కళ్ళారా చూసినను ఇంకనూ నమ్మకుండా ఈయన మాది దేవుడు, ఈయన ఇంగ్లీష్ వాడు దేవుడు అని మాట్లాడుతున్న వాళ్ళకు ఒక దుర్వార్త. మీకు ఇష్టము లేని యేసు త్వరగా మేఘాల మీద రానయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకు. ఎందుకు రొమ్ము కొట్టుకుంటారు? మాకు ఇష్టము లేదు ఈయనంటే, ద్వేషించాము, దూషించాము, విమర్శించాము, ఆయన సేవకులను కొట్టాము, చంపాము, ఎన్నో ఆటంకాలు సృష్టించాము, అక్రమంగా ప్రవర్తించాము, మా కొంపలు మునిగిన. ఇప్పుడు ఆయనే వచ్చాడు కిరీటధారిగా, సింహాసనాసీనుడుగా, భూప్రపంచమును 1000 ఏళ్ళు పరిపాలించడానికి యేసు రాబోతున్నాడు. దివ్య రాజై కుమారుడు 1000 వర్షాలు పాలించును. మహాదివ్య రాజై కుమారుడు 1000 వర్షాలు పాలించును. అంతాము లేని రాజనేలుడు, అంతాము లేని రాజనేలుడు, ఎందరు జయము నొందుదురో, ఎందరు జయము నొందుదురో, అందరూ పాలించెదరు, అందరూ పాలించెదరు. చేస్తున్నానండి. చాలా మంది నమ్మరు, ఇష్టం లేదు, నాకు పెద్ద బాధ ఏం లేదు, నమ్మకపోని ఇష్టం కుదరదు, నేనేం చేయగలను. బలవంతం ఏమీ లేదు, చెప్పాల్సిన బాధ్యత ఉంది కనుక చెబుతున్నాను. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన వచ్చేస్తున్నాడు కదా, నాకు పెద్ద టెన్షన్ ఏమీ లేదు. నమ్మిన వాళ్ళు నమ్మని వాళ్ళు ప్రతి నేత్రము ఆయనను చూచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భూజనులందరూ ఆయన చూసి రొమ్ము బాదుకుంటా, అయ్యి బాబోయ్ వచ్చేసాడు, ఎలాగ. కానీ యేసును ముందుగానే అంగీకరించి నమ్మి బాప్తిస్మము పొంది ఆయనకు సేవ చేస్తూ జీవించిన ధన్యులు మాత్రం రొమ్ము కొట్టుకోవడం కాదు, గంతులు వేసి నాట్యం ఆడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు రాక తప్పదండి. ఇవాళ ప్రసంగం ముగిస్తూ ఒక ప్రశ్న అడుగుతున్నాను. యేసు రాకుండా నువ్వు ఆపలేవు, నేను ఆపలేవు, ప్రపంచ మతములన్నీ కలిసిన ఆపలేవు అంతే. ఆయన పైన కూర్చుండి నటన సూత్రధారి, విశ్వనాటక సూత్రధారి, జగన్నాటక సూత్రధారి, ప్రపంచ రాజకీయాలను నడిపిస్తూ ఆయన రాసి పెట్టి ఒకప్పుడు బబులోను రాజ్యాన్ని ఏలమన్నాడు.
కూలిపోమన్నాడు. మళ్ళీ పారసీకులు వచ్చారన్నాడు, మళ్ళీ కూలిపోమన్నాడు. ఆయన చెప్పిన ప్రకారం గ్రీకులు వచ్చారు, ఏలారు, పోయారు. ఆయన చెప్పిన ప్రకారం రోమీలు వచ్చారు, ఏలారు, వాళ్ళు పోయారు. ఆయన చెప్పిన ప్రకారం దశరాజ్య కూటమి, 10 మంది రాజుల కూటమి, ప్రపంచ ప్రభుత్వం స్థాపించాలని ఆల్రెడీ ఇప్పుడు చర్చలు జరుగుతున్నవి. అనేక రాజ్యాలు కలిసి వచ్చి ఒకటైతే ఎలా ఉంటుందని ఒక ట్రయల్ అన్నమాట, ప్రయత్నము చేసి ప్రయోగాత్మకంగా యూరోపియన్ ఎకానమిక్ కమ్యూనిటీ స్థాపించుకున్నారు. ఈఈసి ఏమిటనుకున్నారు? బైబిల్ ప్రవచన నెరవేర్పది. ఇన్ని దేశాలు కలిసి ఒకటే రూపాయి నాణ్యం పెట్టుకొని చూద్దాం ఫలిస్తుందో లేదోనని యూరోని సృష్టించారు. ప్రయోగాత్మకంగా ఒక ప్రయత్నం చేశారు. అదే రేపు పొద్దున మళ్ళీ జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తారు. యూరోపియన్ ఎకానమిక్ కమ్యూనిటీ కాదు, వరల్డ్ ఎకానమిక్ కమ్యూనిటీ వస్తుంది. పైన కూర్చున్నాడు అసలు ఆయన, నీకు ఇష్టం ఉన్నది లేకపోయినా. తన చిత్త ప్రకారం 4 ప్రపంచ రాజ్యాలు రప్పించాడు, కూల్చేశాడు. 5వ రాజ్యం రప్పించడానికి ఆయన రంగము సిద్ధం చేస్తున్నాడు. నెమ్మది లేకపోవడం, గడబిడలు జరగడం, గందరగోళం, ద్వేషము, యుద్ధాలు, రక్తపాతము, తెగుళ్ళు, భూకంపాలు, బద్దలు కావడం, వరదలు రావడం, అవినీతి పెరిగిపోవడం, ధరలు పెరిగిపోవడం, ఇదంతా ఎందుకు అనుకున్నారు? ఆయన పైనుండి ఆడిస్తున్న డ్రామా. ఇదంతా ఒక ఘట్టానికి వచ్చిన తర్వాత మధ్యప్రాచ్యము నుండి చచ్చిపోయి లేచినట్టు నాటకం ఆడి ఒక సిరియా రాజు లేక ఇరాకు రాజు నేనే క్రీస్తునని ప్రపంచ ప్రజలను మోసగించి 42 నెలలు 3.5 సంవత్సరాలు వెళ్తాడు. తర్వాత వాడి ప్రభుత్వం కూడా కూలిపోతుంది. ఆ తర్వాత ఇంకా 3.5 ఏళ్ళు అయ్యాక ఇదిగో ఆయన మేఘారూఢుడై వస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన రాకుండా ఎవరు ఆపగలరండి? ఇన్ని చేసుకొచ్చాడు కదా, చెప్పింది చెప్పినట్టు అక్షరం ఒక పొల్లు పోకుండా జరిపించుకుంటూ వచ్చాడు కదా. ఇప్పుడు ఆయన రాకుండా ఎవరు ఆపుతాడు చెప్పండి? ఎవరు ఆపలేదు. ఆయన వచ్చేస్తున్నాడు. వచ్చినప్పుడు భూలోకం అంతా చూస్తారు. కానీ లోకులలో 2 వర్గాలు ఉంటారు. కొందరేమో గంతులు వేసి నాట్యం ఆడతారు, రివున మేఘరథము మీద ఆశీనులై మహిమలోకి వెళ్ళిపోయి ఆనందంలో పాలు పంచుకుంటారు. ఆయనను ద్వేషించిన వారు, అన్యాయముగా నిందించిన వారు, మాలమాదిగల దేవుడు అన్నవారు, విదేశీ దేవుడు అన్నవారు, ఈ సువార్తను అరికట్టండిరా, చెబుతున్న వాళ్ళని తన్నండిరా అని అక్రమంగా ప్రవర్తించిన వారు గుండెలు బాదుకునే రోజు రాబోతుంది. ఆ దినాన గంతులు వేసి నాట్యమాడే గుంపులో ఉంటావో, గుండెలు బాదుకునే గుంపులో ఉంటావో, తీర్మానం ఇప్పుడు నీ చేతిలో ఉంది. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచండి, ధన్యులు కండి, లేకపోతే ప్రమాదం పొంచి ఉంది. మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. దేవుడు మీకు జ్ఞాన హృదయం ఇచ్చును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అందరము లేచి నిలుచుండి దేవుని సన్నిధిలో దేవుని స్తుతించి ప్రార్థించుకుందాం. మన ప్రభు మొక్కుసూటిగా మాట్లాడాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇది మన సభల యొక్క మూలవాక్యం. హీస్ కమింగ్. ఆనందముతో నాట్యమాడే గుంప మీది, పొలాలకు అడ్డం పడి పరిగెత్తి గుండెలు బాదుకునే గుంప మీది. రానున్నవాడు యేసయ్య, హల్లెలూయా. రానున్నవాడు యేసయ్య, హల్లెలూయా. రాజ్యమేలును యేసయ్య, హల్లెలూయా. రాజ్యమేలును యేసయ్య, హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. యేసునందే నిత్య జీవం, హల్లెలూయా.
నిత్యజీవం హల్లెలూయా, శ్రీ యేసునందు నిత్యజీవం హల్లెలూయా, శ్రీ యేసునందు రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందు నిత్యజీవం హల్లెలూయా, శ్రీ యేసునందు నిత్యజీవం హల్లెలూయా హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, లోక రాజకీయ సంభవములన్నీ నీ గుప్పుట పెట్టుకున్నటువంటి విశ్వనాథుడవు నీవని తెలుసుకోవడానికి మా కన్నులు తెరిచావు. నీకు స్తోత్రములు తండ్రి. 120 కోట్లు దాటిన మా భారతదేశ ప్రజలందరూ కన్నులు తెరవండి నాయన. సమస్తమును సృష్టించిన విశ్వకర్మను ఎవరు తెలుసుకోలేకున్నారు. అజ్ఞానమును మంచు వారి మనస్సులు కప్పి ఉన్నదని వేదఋషులు వాపోవచ్చుండగా, మా భారతీయ సోదరి సోదరులందరి మనస్సులను కప్పిన అజ్ఞానపు మంచును నీతి సూర్యుడాని ముఖకాంతి చేత కరిగించి వేయమని ప్రార్థన చేస్తున్నాం. నా దేశమును రక్షించండి, నా దేశమును ఆశీర్వదించండి, నా దేశము సుభిక్షము చేయండి, నా దేశము సశిష్యాబలము చేయండి, నా దేశమును రక్షణానందముతో నింపి శాంతి సౌభాగ్యములతో నింపి నా దేశమును ప్రపంచ దేశాలకు అగ్రగామిగా అగ్రరాజ్యముగా చేయమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మనందరి రక్షకుడైన యేసుక్రీస్తునాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవునితోడి దివ్య మనోహర సహవాసము చేరవచ్చిన మనకందరకును భూలోకమందున్న సకల భక్త కోటికి సత్య ప్రేమికులకు సత్యాన్వేషకులందరికీ సదాకాలము తోడై ఉండి ఆ పరమరాజ్యమునకు నిత్యరాజ్యమునకు సిద్ధపరచునుగాక. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం. అపవాదికి వాని సమస్త క్రియలకు అనంత నాశనము.